ఎలాంటి చట్టాలున్నాయండి మరి గోవధకి? రాజ్యాంగం మనకి మనిషికి ఎటువంటి హక్కులు ఇచ్చిందో గోరక్షణకు కూడా అలాంటి హక్కులు ఇచ్చింది. ఓకే. రక్షణలో భాగంగా 1977 ఈ యొక్క పశు సంరక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో గోవుకి రక్షణ కల్పిస్తూ గోచర భూములు అని ఇచ్చాయి. హ్మ్. అంటే ఆవులు ఎక్కడ తినాలి అంటే ప్రతి గ్రామంలోనూ గోచర భూములు వాటికి కేటాయించబడి ఉన్నాయి. ఓకే. ఇవాళ ఆ భూములు లేవు. లేవు. వాటికి ఇవ్వవలసిన ప్రాధాన్యత రాజ్యాంగం ఇచ్చినప్పటికీ రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన పాలకులు వాటన్నిటినీ కూడా స్వాహాకారం చేశారు. హ్మ్. అందుకని అవి లేవు. 2 చట్టాలు లేవా అంటే ఇవాళ మీరు ఒక ఆవు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి, హ్మ్. అమ్మాలి. అది వెళ్ళటానికి సర్టిఫికేషన్ ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేషన్ ఉండాలి. హ్మ్. అదే కాకుండా ఈ దారికి ఆ దారిలో వెళ్తున్న దానికి రసీదు ఉండాలి. హ్మ్. రహదారి రసీదు అని చెప్పి ఇస్తారు. ఈ రహదారిలో వెళ్తోందనే రసీదు కూడా ఇవ్వాలి. హ్మ్. ఇన్ని రసీదులు, దాని ఆరోగ్యము, ఎక్కడికి వెళ్తోంది, ఎవరు కొనుక్కుంటున్నారనే డీటెయిల్స్ లేవు. ఓకే. ఇవి తినటానికి తీసుకెళ్తున్నారా, పెంచుకోవడానికి తీసుకెళ్తున్నారా అనే పర్పస్ కూడా దానిలో ఉండదు. అంటే రాజ్యాంగంలో అన్ని రకాల చట్టాలని బిగించి పెట్టినా ఒక లారీలో 6 ఆవులు మాత్రమే వెళ్ళాలంటే 60, 600 పెట్టగలిగే స్థాయి మన వాళ్ళకు ఉంది. హ్మ్. దీన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పట్టుకోరు, హ్మ్. జిహెచ్ఎంసి వాడు పట్టుకోడు, హ్మ్. పోలీసు వాడు పట్టుకోడు, ప్రభుత్వాలు పట్టించుకోవు. హ్మ్. ఇన్ని రకాలుగా చట్టాలు ఉన్నప్పటికీ ఉల్లంఘించి అందరూ డబ్బులు వేసి ఏంటా పట్టుకెళ్తాం తప్పు అని చెప్పి తప్పుకి ఇంకొక తప్పు చేస్తున్నారు వీళ్ళు. ఈ అవునండి. డబ్బులకి లోపించి డబ్బులు హ్మ్. తీసుకుని ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తున్నది అధికారులు మాత్రమే. అవును. ఈ అధికారులకి అవకాశం ఇచ్చింది ప్రభుత్వాలు మాత్రమే. హ్మ్. ఈ ప్రభుత్వాలు, అధికారులు, పార్టీలు కలిసి ఇవాళ గోవధ యథేచ్ఛగా జరుగుతోంది హైదరాబాద్ మహానగరంలో. అయితే ఇన్ని జరుగుతున్నా తెల్లవారు లేస్తే మనం గుళ్ళల్లోకి వెళ్తాం, అవునండి. పూజలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, అర్చనలు చేస్తాం, హ్మ్. ప్రసాదాలు తింటాం. హ్మ్. ఇన్ని రకాలుగా హైందవ సమాజం తెల్లారు లేస్తే గుళ్ళల్లోకి పోయేవాళ్ళు ఉన్నారు. దీనికి ధర్మాన్ని చెప్పే పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, సందుకొక ఎంటర్ప్రైజెస్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. జాతక చక్రం చెప్పేవాడు ఉన్నాడు, వాస్తు చెప్పేవాడు ఉన్నాడు, వాస్తవాలు చెప్పేవాడు ఉన్నాడు. అవును. ఇంతమంది ఉన్నా గుళ్ళల్లో ఉండే పూజారి మీ గోత్రం అడుగుతాడు. హ్మ్. గోత్రానికి అర్థం మీకు తెలియదు, ఆయనకి తెలియదు. అవునండి. గోత్రం అంటే గోత్రాతిహి గోత్ర, గోవుని వంశంలో ఎవడు కాపాడాడో చెప్పరా అని ఆయన అడుగుతుంటే హ్మ్. అలాంటి గోవు బయట చచ్చిపోతుంటే నువ్వు చూస్తూ ఉంటున్నావు. హ్మ్. పూజ అంతా అయిపోయిన తర్వాత గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పే పూజారి, హ్మ్. గోవు ఉంటేనే లోకం బాగుంటుందని చెప్పే పూజారి ఇవాళ గొంతెత్తలేకపోతున్నాడు. అవునండి. రోజు మఠాల్లోనూ పీఠాల్లోనూ గోపూజ చేసే పంతుళ్ళు కానీ, ప్రచారకులు కానీ, రక్షకులు కానీ, పీఠాధిపతులు కానీ రోజు గోపూజలు చేసేవాళ్ళు హ్మ్. ఈరోజు వచ్చి ఎత్తి వీళ్ళందరికీ సత్తా ఉంది, ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉంది, అవునండి. శాసించే సత్తా ఉంది. శాసించే సత్తా ఉన్నా మౌనంగా ఉంటున్నారు వీళ్ళంతా మౌనంగా ఉండటం మూలాన ఇంకా ప్రబలి ఎవరు మన అడిగేవాడు లేడు అనుకున్నప్పుడు యథేచ్ఛగా ఈ గోవధ అనేది జరగటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మనలో ఉండే అనైక్యత వాళ్ళ యొక్క బలమైంది, హ్మ్. మనలో ఉండే వీక్నెస్ వాళ్ళకి స్ట్రెంగ్త్ అయింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు మౌనంగా ఉంటున్నాయి, పీఠాధిపతులు, మఠాధిపతులు, గుళ్ళల్లో పూజలు చేసేవాళ్ళు, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు, అవును. వీళ్ళందరూ కూడా మనుషుల్ని భయంతో కూడిన భక్తిని టన్నులు ఇచ్చి హ్మ్. జ్ఞానంతో కూడింది ఔన్స్ కూడా ఇవ్వకుండా వీళ్ళందరినీ కూడా భ్రష్టులుగా మార్చి, ఎందుకంటే ఇవాళ సనాతన ధర్మం అంటేనే బాధ కలిగే విధం. ఎందుకంటే సనాతన ధర్మానికి మూలం గోమాత. హ్మ్. ఎందుకు మీరు అలా చెప్పగలుగుతున్నారని మీరు అడగచ్చు. ఎవరు ఎక్కడ ఏది చెప్పినా ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. దీనిలో ధర్మం గనక లేకపోతే ధర్మం గెలుస్తుంది, హ్మ్. అధర్మం ఓడిపోతుంది. అవునండి. ప్రాణిషు సద్భావనాస్తు,
అంటే అన్ని ప్రాణుల్ని సమానంగా నీతో పాటు చూడగలిగే వాడే సనాతన ధర్మ సనాతని అంటారు వాడిని, సనాతన ధర్మ ప్రేమికుడు అంటారు. సనాతన ధర్మం ఏం చెప్తుంది? అన్నిటి సమానంగా చూడమంటే ఇవాళ కుక్కకేమో ఏదైనా గనక రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే బ్లూ క్రాసు ఇంకో క్రాసు అన్ని క్రాసులు వచ్చి అడ్డం పడి కాపాడేది ఉంది. జాతీయ పక్షిగా ఉన్న నెమలికి ఏదైనా జరిగితే ప్రభుత్వాలు చట్టాలు నెమల్ని చంపావా మర్డర్ చేసినంత ఇదే అని చెప్పి లోపల పెడుతున్నాయి. జింకని చేసినా పెడుతున్నాయి. పులిని, ఎందుకంటే జాతీయ జంతువు పులి, ఆ పులి మనుషులను చూస్తే చంపుతుంది, దానికి జాతీయ హోదా ఇచ్చాం. కానీ దీనికి జాతీయ హోదా కూడా అంటే కుక్క కన్నా హీనంగా మన ప్రభుత్వాలు 76 సంవత్సరాలన్నా కూడా మన ప్రభుత్వాలు దీనికి జాతీయ జంతువు కింద గుర్తించలేకపోవటం. కానీ ప్రభుత్వాలు ప్రతి పార్టీ గోవుని అడ్డం పెట్టుకుని పార్టీలు గెలిచిన పార్టీలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేషనల్ కాంగ్రెసే జోడెడ్ల బండితో మొదలుపెట్టింది. 1966 తర్వాత సంపూర్ణ గోవధ చట్టం కోసం అని చెప్పి పోరాడితే 350 మంది సాధువుల్ని 5,000 మందిని గాయపరిచింది ఇందిరాగాంధీ. అటా గాయపరిచిన ఇందిరాగాంధీ మళ్ళీ ప్రజల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో అని ఆవు దూడ గుర్తుతో పోటీ చేసింది, మేము ఆవును రక్షిస్తామని. కానీ తర్వాత మళ్ళీ కాలక్రమంలో హస్తాన్ని గుర్తుకు తీసుకొచ్చి వాళ్ళ రాజ్యం చేస్తోంది. అంటే ఏంటంటే పరిస్థితుల్ని బట్టి ఆవుని రాజకీయంగా వాడుకునే రాజకీయ పార్టీలు ఉన్నాయి. ధర్మమే మాది, ధర్మరక్షణ దేశ రక్షణ అని చెప్పే పార్టీలు కూడా జై గోమాత అని నినాదాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది అంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఇన్ని గోవులు చచ్చిపోతుంటే ఇంతమంది మినిస్టర్లు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్లు 2 ఉన్నారు, 8 మంది మనకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ తరఫున, వీళ్ళు కార్పొరేటర్లు 40 మంది ఉన్నారు. ఇంతమంది ధర్మం కోసం దేశం కోసం అని చెప్పేవాడు ఏ ఒక్కడు కూడా నోరు తెరిచి ఇది అన్యాయం జరుగుతోంది గోమాతకి మనం రోడ్డు మీద కొద్దాం అన్న రాజకీయ పార్టీలు లేవు. ధర్మం కోసం ధర్మరక్షణకే మా పీఠం, ధర్మరక్షణకే మా గుడి, ధర్మరక్షణకే మేము దైవం కోసమే మా ప్రాణం అనుకునేవాళ్ళు ఎవడు నోరు తెరవట్లా. ఇంటి గృహప్రవేశాలకు కావాలి, చచ్చిపోతే వీళ్ళకి దానాలకు కావాలి, అభిషేకాలకి ఇవే ఆవు పాలు పంచగవ్యాలు కావాలి. ఇలాంటి వ్యవస్థలో గోవు ఇంతమంది మధ్య నలిగిపోతుంది, ఇంతమంది స్వార్థపరుల మధ్య నలిగిపోతుంది గోమాత. కాబట్టి ఈ గోమాతను రక్షించుకోవటం, గోత్రం ఉన్నవాడు గోమాతను కాపాడుకోవాలి. గోత్రం ఉన్నవాడు ప్రతి ఒక్కడు గోమాతను కాపాడుకుంటే గోసేవయే గోవింద సేవ అవుతుంది. అసలు మనం గనక ఆలోచిస్తే కలియుగంలో గోవుల రక్షణ కోసం వచ్చిన మొట్టమొదటి వ్యక్తి 7 కొండల మీద ఉన్న వెంకటేశ్వర స్వామి. ఆయన్ని ఏమని పిలుస్తాం మనం అందరం? వెంకటేశ్వర స్వామిని పిలుస్తాం. తిరుపతి వెళ్తే గోవింద గోవింద అంటే గాని ఆయన ఉప్పొంగడు. గోవిందము అంటేనే గోవుల్ని సంతోషపెట్టినవాడా అని అర్థం. గోవుల్ని సంతోషపెట్టినవాడా అని నువ్వు పిలుస్తున్నావు, కానీ నువ్వు సంతోషపెట్టల్లా, అవి బాధపడుతుంటే నువ్వు సంతోషపడుతున్నావు. కాబట్టి ఆయన ఆగ్రహానికి నువ్వు గురి అవుతావా, గురి కావా? ప్రతి ఒక్క నాయకుడు విఐపి దర్శనంతో చీకట్లో వెళ్ళి స్వామిని కాళ్ళకు దండం పెట్టి వచ్చేవాళ్ళు ఉన్నారే. భక్తుడు కానివాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. విశ్వంలో ఉండే మొత్తం హిందూ సమాజం ఆయన దగ్గరికి రోజుకు 1,00,000 మంది వస్తారు. నువ్వు పైకి ఒక నాటకం లోపల ఒక నాటకం ఆడితే కాలమైన వెంకటేశ్వర స్వామి అయినా వదిలిపెడతాడు, కాలం వదిలిపెట్టదు, కర్మ వదిలిపెట్టదు. వీళ్ళందరికీ గోశాపాలు తగులుతాయి. ఎందుకంటే ఇవాళ మనం ధర్మాన్ని ప్రతిష్టాపన చేస్తూ ధర్మాన్ని మనం కొత్తగా ఏం చేయగల, ఉన్న ధర్మాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. ఇవాళ ఏం చేస్తున్నాం? మన తెలివితేటలు ఎక్కువ, కొండల్ని పిండి చేసి కాంక్రీట్ జంగిల్ చేస్తున్నాం. ఇవాళ ఇళ్లల్లోకి నీళ్లు రావట్లా తాగడానికి. ఇన్ని నదులు ఏ దేశంలోనూ లేవు, ఇన్ని నదులు ఏ దేశంలో లేవు. కానీ నీళ్లు 20 రూపాయలు పెట్టి లీటర్ కొనుక్కుని తాగుతున్నాం. పాలు 60 రూపాయలు పెట్టి కొని తాగలేని స్థితిలో భారతదేశం ఉంది. పాడి పంట లేవు. ఇవాళ మనం పాలు తాగుతున్నామంటే తెల్లారిలోచి పాలు తాగటల్లా విషం తాగుతున్నాం. ఎందుకంటే అంత గోసంపద లేదు మన తాన. ఎక్కడో దేశాల్లో, బ్రెజిల్ దేశాల్లోనూ పౌడర్లు ఇవి తీసుకొచ్చి యూరియాలు అవన్నీ కలిపి పాలు తయారు చేసి ప్రపంచ రంగానికి తినే తాగే వస్తువుల్లోనే మనం అంతా కూడా వ్యాపారం చేస్తున్నామంటే, కలుషితం చేస్తున్నామంటే వ్యవసాయ రంగాన్ని ఒక రకంగా భ్రష్టు పట్టించాం.
ఆధ్యాత్మిక రంగాన్ని ఇంకో రకంగా భ్రష్టు పట్టించాం, ఆరోగ్యాన్ని మెడికల్ మాఫియా రూపంలో. ఇవాళ అందరికీ గోలీమార్ బతుకు. తెల్లారు లేస్తే మనకేం కావాలి? 2 బీపీ షుగర్. షుగర్. ఈ రెండింటికి మందులు వేసుకోకపోతే సస్తాం. అవును. అంటే నెలకి మనిషి సంపాదించే దానిలో 3,000 రూపాయలు మనం మెడికల్ మాఫియా కడుతున్నాం. ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు లేదే. కన్ను పన్ను కదలకుండా 100 ఏళ్ళు బతికారే, ఇవాళ అర్ధంతరంగా చచ్చిపోతున్నారే. అవునండి. ఇవాళ రేడియేషన్, ఆవు పేడ, ఆవు మూత్రం, గోమయ వసతే లక్ష్మి అంటారు. ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుందంటారు. అంతటువంటి లక్ష్మిని మనం వాడుకుని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ లక్ష్మిని భూమికి మీద గనక ఇచ్చి, మూత్రాన్ని భూమికి ఇస్తే భూమిలో పోషక పదార్థాలు పెరిగి ఆహారం అనేది సరైన సేంద్రియ రస, అంటే ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం ఆర్గానిక్ అంటూ ఉంటాం. అవునండి. ఈ ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఈ తిండే నీ ఆలోచనలు, నీ ఆలోచనలే నీ ఆచరణ, నీ ఆచరణే నీ ఆనందం. జీవితానికి ఎవరైనా కోరుకునేది ఏంటి? ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అవును. ఈ ఆనందం అనుకుంటారు కానీ అపోలో హాస్పిటల్కి బిల్లులు కట్టాలని అనుకోరు కదా. లేదు లేదు. కానీ జరుగుతున్నది ఏంటి? హాస్పిటల్లో బిల్లులు కడుతున్నారు. హాస్పిటల్లో మన బిల్లులు మనం కట్టడమే కాకుండా దీనికి ఇన్సూరెన్సులు. అవును. నువ్వు ఇంత ముందు కట్టు, నువ్వు పోతే ఇంత ఇస్తా, ఉంటే ఇంత ఇస్తా అనే ఇన్సూరెన్స్ కంపెనీలు. ఇదా మనకి ఇన్సూరెన్స్ జీవితాలకు ఇచ్చేది? ప్రభుత్వాలు గాడి తెప్పాయి. మతాధిపతులు, పీఠాధిపతులు, రోజు గుళ్ళల్లో పూజ చేసేవాళ్ళు గతిలు తప్పారు. అందరికీ ధనాకర్షణ తప్ప. విత్తంతేన వినోదయ చిత్తం. డబ్బు వెనకాల పడ్డారు, ధర్మం వెనకాల లేరు వీళ్ళంతా. ధర్మం వెనకాల గనక ఉంటే రేపు 7వ తారీఖు జరుగుతున్న బక్రీద్కి వీళ్ళందరూ మామూలుగా వినాయక చవితి నిమజ్జనానికి కొన్ని లక్షల మంది వస్తారు. అవునండి. శ్రీరాముడికి శ్రీరామనవమి అంటే శ్రీరామ ఉత్సవాల్ని లక్షల మంది కలిసి చేస్తారు. మరి గోవధ జరుగుతుంటే ఏ కలుగుల్లో దాక్కుంది ఈ హిందూ సమాజం? ఏ కలుగుల్లో దాక్కున్నారు వీళ్ళంతా? వీళ్ళు ఒక్కసారి అందరూ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదా? మన గోమాతని, మన భూమాతని కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? ఇవాళ పర్యావరణ దినోత్సవం. గోమాతతో పర్యావరణ కాలుష్యాన్ని మొత్తం నివారించగలుగుతుంది. అందుకే ఆ రోజుల్లో హోమాలు చేసేవాళ్ళు. హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఖాళీగా ఎవరు చేయలేదమ్మా. యస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకారి వ్యవస్థతో ఏదైతే శాస్త్రాలు చెప్పాయో గోమాత విశిష్టతని వ్యాసుడు 18 పురాణాల్లోనూ వేదాంగాలు కూడా కొనియాడాయి. ఇవాళ ఇవి నోటితో చెప్తున్నారు, చేత్తో ఎవరు చేయలేకపోతున్నారు. చేతిలో చేయలేని స్థితిలో ఉండటం మూలాన ఇవాళ మన కాలగమనంలో మనం మతులు తప్పి జీవనయానం ఎటో తెలియని పరిస్థితుల్లో మనం తయారయ్యాం. కాబట్టి గోమాతను కాపాడుకోవటం ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత. రేపు జరగబోయే దానికి మేము బ్లాక్ డేగా అందరికీ అనౌన్స్ చేశాం. ఎందుకంటే గోరక్షకులు, గో సంఘాలకు అన్నిటికీ కూడా బ్లాక్ డేని పాటించండి, గోవధను నిరోధించండి. అందరికీ వినతి పత్రాలు, కనపడ్డ ప్రతి చెట్టుకి, పుట్టకి, దేవుడికి, ఈ పీఠాధిపతులు, మఠాధిపతులకి అందరికీ కూడా మనం చెప్పడం జరిగింది. ఎవ్వరూ స్పందించే స్థితిలో లేరు. రాజకీయపు మత్తులో, అధికారం మత్తులో అధికారులు, రాజకీయ మత్తులో ప్రభుత్వాలు, డబ్బు మత్తులో పీఠాధిపతులు, మఠాధిపతులు ధర్మం వైపుకు లేకుండా అధర్మం వైపుకు నడిపిస్తూ గోమాతని, మన జాతి సంపదని సర్వనాశనం చేసేందుకు వీళ్ళందరూ కూడా ఇలాగా పూనుకున్నారేమో అనిపించేటట్టుగా సమాజానికి అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ గనక ఇప్పుడు వినాయక చవితి నిమజ్జనానికి ఇన్ని లక్షల మంది వస్తారు. ఇన్ని లక్షల మంది గనక తరలి వెళ్ళి ఆ గోమాతని చంపకూడదు అని గనక ప్రతిఘటిస్తే ఒక్క ఆవు చచ్చిపోతుందా? ఓల్డ్ సిటీలో దద్దరిల్లదా? వాళ్ళు మైనారిటీ. మెజారిటీ అని చెప్పుకున్న వాళ్ళు మైనారిటీగా బతుకుతున్నారు, మైనారిటీ అని చెప్పుకునే వాళ్ళు మెజారిటీగా బతికి ఎక్కడ ఆవు ఉన్నా కానీ సిటీలోకి వచ్చి పట్టుకెళ్ళగలిగే స్థితి ఉన్నది. అంటే గోవధ ఇంకెన్నేళ్ళు 76 సంవత్సరాలు వచ్చినా మనం ఈ రోజుకి జాతీయ జంతువుగా ప్రకటించలేని హీనమైన స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. అడిగే నాథుడు లేడు, గోవుల్ని రక్షించమని అడిగే నాథుడు లేడు. ఇవాళ జెర్సీ అని కొత్తగా తీసుకొచ్చాం. జెర్సీలను వాళ్ళు చంపరు. జెర్సీ మూలానే భారతదేశం డయాబెటిక్ కంట్రీ అయిపోయింది. మనకి ఇవాళ షుగర్ వ్యాధిగ్రస్తులుగా భారతదేశం మారటానికి గల కారణం మనం ఎప్పుడైతే స్వదేశీ స్వదేశీ దుస్తులు, స్వదేశీ సంస్కృతి, స్వదేశీ విత్తనాలు ఇవన్నీ ఎప్పుడైతే మరిచి విదేశీ విత్తనాలు, విదేశీ సంస్కృతి, విదేశీ వ్యవహారం
ఇలాంటి కల్చరు, పబ్ కల్చరు, ఆ కల్చరు, ఈ కల్చరు ఇవాళ ఎప్పుడైతే అటువైపుకి మనం సాగుతున్నామో మన జీవన యానం ప్రమాదంలో పడుతోంది. కాబట్టి గోమాతని రక్షించుకోవటం, భూమాతని కాపాడుకోవటం ప్రతి ఒక్క హైందవ సమాజమే కాదు, విశ్వమాత ఈవిడ. విశ్వానికి సంబంధించింది. విశ్వం అంతా కూడా ఈవిడ మీద ఆధారపడి ఉంది. అటువంటి విశ్వమాత అయిన గోమాతని అందరూ కలిసి కాపాడుకోవాలని, రక్షించుకోవాలని కోరుకుంటూ జై గోమాత.